ఎవరైనా నీకు ఆశ్రయం ఇచ్చి ఆ దేవేంద్రునితో ముప్పు తెచ్చుకోలేవు. వెళ్ళమ్మా. స్వామి, గర్భవతిని ఆదరించండి. నీవు గోను చంపిన అని భార్య, నీకు ఈ ఋషివాటికలో స్థానం లేదు. అయ్యా, అమ్మా, నాకు ఆశ్రయం ఇచ్చి రక్షించండి, రక్షించండి అమ్మా. నీ భూయాగం మిమ్మల్ని రక్షిస్తుంది. నేనెందుకు? వెళ్ళమ్మా. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నీ భర్త చింతకే వెళ్ళు. అంతా దైవ నిర్ణయం. ఆడపిల్ల చుక్కల్లో చందమామలా వెలిగిపోతుంది. రండి స్వామి. సాక్షాత్ దేవీమూర్తిలా ఉంది. ఇలాంటి బిడ్డను కన్నా ఈ తల్లి తండ్రిరాలు. సరే, జాగ్రత్త. తల్లికి స్పృహ వచ్చిన వెంటనే మన వాడకు తీసుకువెళ్తాం. తండ్రి తేజస్సంతా పునికి పుచ్చుకుంది నా చిక్కి తల్లి. అయ్యో, నీ తండ్రి నిన్ను చూస్తే ఎంత ఆనందించేవారు, నన్ను ఎంత అభినందించేవారు. వీరెవరు? ఋషి. మీరే నన్ను కాపాడిన కరుణామయులై ఉంటారు. మీరు ఎన్ని జన్మాలకైనా తీర్చుకోలేదు. అమ్మా, అమ్మా, ఎందుకు ఇప్పుడు ఈమెను నిద్ర లేపడం ఎందుకు? నేనెవరినో తెలియపరచడం ఎందుకు? నేనెవరినో తెలిస్తే, నా గోహత్యా పాతకం సంగతి తెలిస్తే మీరు కూడా నాకు దూరం అవుతారేమో.
మీరు కూడా నాకు దూరం అవుతారేమో. ఎందుకు కారు? అంతటి శాంతమూర్తులైన మహర్షులే నిలువ నీడ లేకుండా చేస్తే వీరు మాత్రం నన్ను ఆదరిస్తారా? నేనెవరైంది ఈ దంపతులకు తెలియకూడదు. మరి నా బిడ్డ, నా బిడ్డ నవమాసాలు మూసి కన్న బిడ్డను పోషించుకోలేనా? ఎక్కడో అజ్ఞాతంగా ఉండైనా పెంచుకోలేనా? ఎలా పెంచను? మా గోహత్యాపాతకు ఈ పసికందుకు ఎలా పంచను? అయ్యో, నా బిడ్డ ముద్దు ముచ్చటలు చూసుకునే భాగ్యమే నాకు లేదా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చూడాలి, స్త్రీకి సతీధర్మంతో పాటు మాతృధర్మం కూడా ముఖ్యమైనది. ముందు నీ మాతృధర్మాన్ని నీవు నెరవేర్చు, తరువాత నీ ఇచ్చ వచ్చినట్లు చేయవచ్చు. నా మాతృధర్మం పూర్తయింది. ఇక నా కర్తవ్యం భద్ర సన్నిధికి చేరుకోవడమే. బిడ్డ, నిన్ను పంచభూతములు, సూర్యచంద్రులు సర్వదా కాపాడుతుందురుగాక. పుణ్య దంపతులారా, ఇక నుండి నా బిడ్డకు మీరే తల్లి తండ్రి. ఆ భగవంతుడు మీకు ఈ శిశువుపై పుత్రికా వ్యామోహం కలుగు చేయుగాక. గౌరీమాత, నా పతిదేవుని పవిత్ర ఉద్యమం సహకరించే శక్తి నాకు ప్రసాదించు తల్లి, నాకు ప్రసాదించు. మహర్షి, ఆ తల్లి ఎక్కడ కనిపించలేదు. ఇంతటి ముద్దులనికే బిడ్డను వదిలిపెట్టి వెళ్ళటానికి ఆమె మనస్సు ఎలా ఉంటుందో. అలా అనుకు మా తంగి, ఆమె ఎలాంటి సమస్యలో చిక్కుకుందో ఏమో పాపం. ఏమైనా నేను అదృష్టవంతురాలి. ఇక ఈ బిడ్డ మన బిడ్డే. అంతా దైవ ఘటన. బిడ్డలు లేని కొరత తీర్చడానికి మనకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన వరం. ఇక పద.